తాడు. హనుమంతుని ప్రయాణాన్ని పరీక్షించడానికి దేవతలు 3 అడ్డంకులను సృష్టిస్తారు. మొదటగా సముద్రం నుండి మైరాకుడు అనే పర్వతం బయటకు వచ్చి హనుమంతుడికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటుంది. రెండవది దేవతలు పంపిన సురసు అనే నాగమాత హనుమంతుడిని తినడానికి తన నోరు పెద్దది చేస్తుంది. మూడవది నీడను పట్టుకొని లాగే సింహిక అనే రాక్షసి. హనుమంతుడు తన తెలివితేటలతో ఈ 3 అడ్డంకులను అధిగమిస్తాడు. ఈ అడ్డంకులను దాటి హనుమంతుడు లంక దగ్గరకు చేరుకుంటాడు. లంకలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు లంకిని అనే రాక్షసి అడ్డుపడుతుంది. హనుమంతుడు లంకినిని తన పిడికిలితో కొట్టగా ఆమె కింద పడి లంకలో రాక్షసుల వినాశనం మొదలైందని గ్రహించి హనుమంతునికి దారి ఇస్తుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించి తన రూపాన్ని చిన్నదిగా మార్చుకొని లంక నగరమంతా సీత కోసం వెతకడం మొదలు పెడతాడు. రావణుడి అంతపురం, అతని భవనం, అశోకవనం ఇలా ప్రతి చోట వెతుకుతాడు. హనుమంతుడు రావణుడి అంతపురంలో సీతను వెతుకుతూ అనేక మంది